అతిథులుగా విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ ఖలీల్ భాయ్ గారికి మరియు కార్పొరేటర్లందరికీ ఇన్ఛార్జ్ ఈరోజు చాలా సంతోషంగా మీ అందరూ వెనకల బెంచ్లో కూర్చున్నారో టెన్షన్ నాకు మీరందరూ సరే పెట్టేస్తున్నాను. నమస్కారం. కాబట్టి ముందుకు పోవాల్సిన పని ఎంతగా ఉందని మరీ కోరుకుంటూ 8వ వార్డు కామాక్షి దేవి గారు మాట్లాడాల్సిందిగా. వాలంటీర్లుగా ఎక్కువగా ఇక్కడ మహిళా వాలంటీర్లే ఎక్కువగా కనబడుతున్నారు. మన నెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త పురస్కారాలు అందిస్తున్నాం. వెనక్కి తీసుకో మొబైల్. మురళీకృష్ణ 3/2 మురళీకృష్ణ తమ్ముడు వెనక్కి రానైనా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వాలంటీర్లకి వందనం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం, దీనికి సంబంధించి 7 డివిజన్లకు సంబంధించినటువంటి వాలంటీర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ హాజరై ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక వినూత్నంగా, అంటే భారతదేశానికే ఒక స్ఫూర్తినిచ్చేలాగా, అందరికీ ఒక దిశానిర్దేశం చేసేలాగా ఈ సచివాలయ వ్యవస్థను కానీ వాలంటరీ వ్యవస్థను కానీ తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు ఎంత అరాచకమైనటువంటి పాలనని కల్పించాయి అందరూ కూడా చూశారు. దానికి భిన్నంగా నీతిగా, నిజాయితీగా, కుల మతాలకు కానీ పార్టీలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి, ప్రతి సామాన్యుడికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని కూడా చేరవేసే క్రమంలో ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జిగా ఈ సచివాలయ వాలంటీర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా జీతంతో సంబంధం లేకుండా వారి చుట్టూ ఉన్నటువంటి ఒక 50 కుటుంబాలకి సేవ చేసే నిమిత్తం ఈ వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి వారందరినీ కూడా మనము గౌరవించుకోవాలి అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా 2 మాటలు విన్నవించుకుంటా ఉన్నాను. మొదట రాజశేఖర రెడ్డి గారు ఈ నెల్లూరు సిటీలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనిల్ కుమార్ అనే ఒక కొత్త క్యాండిడేట్ని పరిచయం చేయడం, ఆ తర్వాత అతను రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడం కూడా మనం అందరం చూసాం. ఈరోజు ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక ఛాలెంజింగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరూ ఊహించినట్టుగా ఇంకా అతి సామాన్యమైనటువంటి ఒక ఎట్లాంటి అవినీతి మరకలు లేనటువంటి ఒక నిజాయితీగా పనిచేస్తున్నటువంటి 10 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరుడిని ఈరోజు నెల్లూరు నగరానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మనందరికీ కూడా ముందుకు తీసుకురావడం ఇదొక ఛాలెంజింగ్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సమ ప్రాధాన్యతనివ్వాలి, అన్ని వర్గాలకి కూడా మన పథకాలు అందాలి, అన్ని వర్గాలకి కూడా ఒక గౌరవం ఉండాలి అన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఈ ఖలీల్ అహ్మద్ని ఈరోజు మనము అందరి ముందు కూడా తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించవచ్చు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అనడం కానీ, ప్రతి డ్వాక్రా రుణాల మాఫీ అనడం కానీ, అలానే వ్యవసాయ రుణాల మాఫీ అనడం కానీ, అలాంటి సుమారుగా 600కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మళ్ళా ఈరోజు కొత్త హామీలతో ముందుకు వచ్చాడు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి నేను పలానా టైంలో పలానా కార్యక్రమాలు చేశాను, వాటిని మళ్ళా కొనసాగిస్తానని చెప్పే ధైర్యం లేక ఈరోజు వాటన్నిటి ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఫ్రెష్గా మళ్ళీ ఈరోజు కొత్త హామీలను ముందుకు తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఏవైతే పథకాలు నేను ఇచ్చానో ఇదే పథకాలతో, ఇదే స్ఫూర్తితో నేను మీ అందరూ ముందుకు వస్తూ ఉన్నాను. మీ అందరికీ లబ్ధి చేకూరుంటే, మీ అందరి ఇళ్ళకి సహాయం అందుంటేనే నాకు ఓటేయమని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఇంకెక్కడా కూడా ఉండడు, అది జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి నాయకత్వానికి
ఎక్కడా కూడా చెప్పిన మాట మీద నిలబడకుండా ఉన్నటువంటి ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటమే 2024 ఎలక్షన్స్ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ముందుంటాడు ఖలీల్ అహ్మద్ గారు. ఎలాంటి అవినీతి మరకగాని నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఒక సామాన్యుడు. మనం పిలిస్తే వస్తాడు, రమ్మంటే వస్తాడు, మనతో పాటు ఉంటాడు. అటువంటి వారిని మనము గెలిపించుకోగలగాలి. అంతేగాని ఎప్పుడు ఉంటారో ఎలక్షన్స్ అంటేనే కనిపిస్తారు, అభివృద్ధి అంటే మేమే అంటారు. అభివృద్ధి చేసింది ఏంటి అన్నది రాబోయే రోజుల్లో నేను అంతా కూడా సవివరంగా అందరికీ కూడా తెలియచేస్తాను. దేన్ని అభివృద్ధి అంటారు? గత 5 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి అంటారా? ఈ పరిపాలన అభివృద్ధి అంటారా? అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అలానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, అందరికీ పక్కా ఇల్లు కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, నెల్లూరు సిటీలో ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఒక్కొక్క దాన్ని వివరంగా అందరి ముందుకు తీసుకెళ్లే దాంట్లో నేను అందరితో పాటు పనిచేస్తానని సవినయంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వాలంటీర్లకు వందన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు వాలంటీర్ల వందన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన చైర్మన్లకి, కార్పొరేటర్లకి, ఇక్కడ వచ్చేసిన వాలంటీర్లందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి వాలంటీర్లందరూ తన సేవ, జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒక లబ్ధి చేరుకునే వాళ్ళు ప్రతి ఒక్క వాలంటీర్ ఇంటింటికి పోయి తిరిగి వాళ్ళు 70 ఇంట్లు ఉన్నాయో 50 ఇళ్ళు ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్క రోజు సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఈరోజు జగనన్న ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి మనం సన్మానం చేయాలని ఈరోజు సేవామిత్ర ద్వారా ద్వారా ఈరోజు వాళ్ళకి సన్మానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ జగనన్నని ఆశీర్వదించి మంచి మెజార్టీతో మళ్ళా జగనన్నని సీఎం చేసుకోవాలని, అలాగే నెల్లూరు సిటీలో నేను ఒక సామాన్యుడిని, ఎప్పుడూ అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరికి. మీరందరూ మీలో ఒకరిని అనుకొని మీరందరూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని కోరుతున్నాను.